చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును భారీ అంబిషియస్ ప్రాజెక్టుగా 80,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించాలని చూస్తున్నారు. ఇది దాని స్కేల్, మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆబ్జెక్టివ్ చూస్తే ఇట్స్ ఎ మార్వెల్. ఎందుకంటే రాయలసీమ క్షామ పీడిత ప్రాంతం, నీటి కరువున్న ప్రాంతం, గాలేరు నగరి ఇలాంటి ప్రాజెక్టుల గురించి చాలా కాలం మాట్లాడుకున్నాం. కానీ అవి పూర్తిగా రాయలసీమ అవసరాలను తీర్చిన దాఖలాలు లేవు. రాయలసీమకు నీళ్లు రావాలి అన్నది ఎవరైనా అంగీకరించే అంశం. కృష్ణా నదిలోమో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు ఎక్కువ. గోదావరి నదిలోమో నీళ్లు ఎక్కువ, ప్రాజెక్టులు తక్కువ. అందువల్ల గోదావరిలో వృధాగా పోయే నీటిని, సముద్రం పాలయ్యే నీటిని రాయలసీమ కరువు పీడిత ప్రాంతానికి తరలిస్తే ఒక సమగ్ర జల విధానంగా ఉంటుంది కదా అనేది అంచనా. సో దీని ఒక విహంగ వీక్షణం, బర్డ్స్ ఐ వ్యూ చూస్తే నీకు చాలా కరెక్టే కదా అని అనిపిస్తుంది. కానీ ఛాలెంజ్ ఎక్కడొస్తుంది అంటే దీంట్లో ఒకటి ఫైనాన్షియల్ ఛాలెంజెస్, రెండవది లీగల్ డిస్ప్యూట్స్, మూడవది ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, 4 ఎకనామిక్ అండ్ ఫిస్కల్ వైబిలిటీ. సో ఈ 4 అంశాలు ప్రధానమైన సవాళ్ళుగా ముందుకొస్తాయి. ఫస్ట్ స్టెప్లో ఎంటర్ కావాలి అంటే ఇది గోదావరి ఇది అన్ ఇంటర్ స్టేట్ రివర్. ఇది ఒక రాష్ట్రంలోనే ప్రవహించే నది కాదు. కోర్స్ అలా కాదని మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టలేదా? కట్టిన మాట నిజం. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా తెలంగాణ వాటాలో మించి మేము నీళ్ళు వాడడం లేదు అనేది వాదన. ఎందుకంటే తెలంగాణలో గోదావరి పైన పెద్ద ప్రాజెక్టులు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇక అంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ లేదు. ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రయత్నం చేసినా అది ఏనాడు జరగలేదు కదా. అందువల్ల తెలంగాణలో గోదావరి చాలా దిగువ నుంచి ప్రవహిస్తుంది, పొలాలు పైన ఉంటాయి, ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేని పరిస్థితి చాలా అత్యధిక చోట్ల. అందువల్ల తెలంగాణ వాటా అండర్ యూటిలైజ్ గోదావరి. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ నీటి కేటాయింపుల సమస్య రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు తెలంగాణ అభ్యంతరం చెప్తోంది. గోదావరి నదీ జలాల పైన వాటా ఏంటి తీరకుండా ఈవెన్ సెంట్రల్ ఎక్స్పర్ట్ కమిటీస్ కూడా గోదావరి నదీ జలాల పంపిణీ బోర్డు తేల్చకుండా రాష్ట్రాల వాటా. సో దీన్ని ఏ రకంగా సర్ప్లస్ వాటర్స్ ఉన్నాయని భావించి ఆ సర్ప్లస్ వాటర్స్ ఆధారంగా ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తారా? అది కూడా ఈ సర్ప్లస్ సముద్రంలో కలిసే నీళ్లు అనేది కాన్స్టాంట్గా ఉండదు. ఇవాళ వృధాగా సముద్రంలో కలవచ్చు, రేపు ప్రాజెక్టుల నిర్మాణం జరిగాక ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల కూడా నీటి లభ్యతలో చేంజెస్ రావచ్చు. అందువల్ల ఆ వాటర్ అవైలబిలిటీ పైన అన్సర్టనిటీ ఉన్నప్పుడు, అనేక రాష్ట్రాలు అంగీకారము ఉన్నప్పుడు లీగల్ ఛాలెంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీడియాలో వస్తున్న కథనాల ప్రకారము భారీగా విద్యుత్ అవసరం కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు. ఈవెన్ కాళేశ్వరంపై కూడా ఇదే రకమైన విమర్శలు కూడా వచ్చాయి. ఎనర్జీ అవసరం ఎంత అని. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు 3,377 మెగావాట్ల విద్యుత్ అవసరము అని. కానీ ఈ ప్రాజెక్టు వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ 430 మెగావాట్స్. అంటే మరి ఇంకా కూడా నియర్లీ 3,000 మెగావాట్ల విద్యుత్ కావాలి. 2,900 మెగావాట్స్ విద్యుత్ కావాలి. అంత భారీ విద్యుత్తు ఎంతటి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్కు కారణమవుతుంది. అంటే ఒక ఎకరం పొలాన్ని ఇరిగేట్ చేయాలంటే అయ్యే ఖర్చు ఎంత అనేది రెండవ క్వశ్చను. మూడవ క్వశ్చను పెద్ద ఎత్తున ఎకాలజికల్ కన్సర్న్, పర్యావరణపరమైన సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు 19.5 కిలోమీటర్స్ నల్లమల్ల అటవీ ప్రాంతము నుంచి టైగర్ రిజర్వ్ నుంచి మెయిన్ కెనాల్ వెళ్తుంది. అందువల్ల దానివల్ల పర్యావరణానికి కలిగేటువంటి ప్రభావం ఎంత, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటారు. ఏ ప్రాజెక్ట్ కావాలన్నా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్
సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మ్యాండేటరీ కూడా అవుతుంది. 4వది థర్డ్ పర్యావరణంలోనే నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి మెయిన్ టన్నల్ 19.5 కిలోమీటర్స్ పోవడమే కాకుండా 17,739 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ 17,739 ఎకరాల అటవీ భూమి కావాల్సి ఉంటుంది. దీనికి కంపెన్సేటరీ ఫారెస్ట్ అంటారు, కానీ ఎప్పుడు కూడా నేచురల్ ఫారెస్ట్కు కంపెన్సేటరీ ఫారెస్ట్ అనేది ఒక ప్రాతిపదిక కాదు. ఇక 4వది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్. సహజంగా ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు ఇమీడియట్ ఎస్టిమేట్స్ ఒక రకంగా ఉంటాయి, కాస్ట్ ఓవర్ రన్స్ ఒక రకంగా ఉంటాయి. సాధారణంగా ఇలాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు టైం లిమిట్లో పూర్తి కాదు, దాంతో కాస్ట్ భారీగా పెరిగిపోతుంటుంది, రివిజన్ చేస్తూనే ఉంటారు. మనందరికీ తెలుసు రాజకీయాల్లో కాంట్రాక్టర్ పొలిటీషియన్ నెక్సెస్ ఇవన్నీ మనకు తెలుసు. ఇదంతా తడిసి మోపడైపోతుంది. అంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏంటి? దీనికి కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, అప్పులు, ప్రైవేట్ పెట్టుబడులు ఇవన్నిటినీ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అంటున్నారు. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని కేంద్రము పూర్తి స్థాయిలో దాన్ని నిర్వహించడం చట్టబద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చేయాల్సి ఉన్నా ఇప్పటికీ పోలవరం పూర్తి కాలేదు. మనం చూస్తూనే ఉన్నాం దీని పరిస్థితి. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, యాక్చువల్గా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇక అలాంటిది ఈ బనకచెర్ల లింక్ కెనాల్ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుందో ఆ నిధులు సరిపోయినంతగా వస్తాయా, అవి ఎంత మేరకు అది పూర్తవుతుంది క్వశ్చన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్దగా స్టేక్స్ లేవు. బీహార్లో ఉన్నట్లు బీహార్లో ప్రాజెక్టులకు ఇచ్చినంతగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు ఉదారంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా? ఎందుకంటే కేంద్రంలో ఉన్న వారికి అనేక రాష్ట్రాల నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి. ఇప్పుడు పక్కనున్న తెలంగాణనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వమని అడుగుతున్నది. సో రేపు ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా ఆల్రెడీ మూసి పునరుద్ధరణ ప్రాజెక్టుకు నిధులు కావాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. హైదరాబాద్కు గోదావరి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టు కావాలంటుంది. తెలంగాణలో బీజేపీకి పొలిటికల్ స్టేక్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టుకు భారీగా నిధులు సేకరిస్తారా, నిధులు కేటాయించగలుగుతుందా కేంద్రం అనే క్వశ్చన్ అనివార్యంగా వస్తుంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయము 81,900 crores అని మీడియాలో అంచనాలు చూశాను. సుమారు 82,000 కోట్లు, 81,900. ఇందులో 40,950 crores, సుమారు 41,000, అంటే సగానికి సగం అప్పులే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది, ప్రతి నెల అప్పులు చేస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రామిస్ చేశాడు. ఇంకా కొన్ని పథకాలు అమలు చేయాల్సి కూడా ఉంది. సూపర్ 6 కమిట్మెంట్ ఉంది. అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు కావాలి. ఇప్పుడు దానికి తోడుగా ఈ ప్రాజెక్టు కోసం 41,000 కోట్లు అప్పు చేస్తే ఈ అప్పులు ఎంత మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భరించగలదు అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు భారీగా రెవెన్యూ ఇవ్వవు. ఎందుకంటే రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయలేము. ఓన్లీ ఇండస్ట్రియల్ యూజ్కి వాడే వాటర్ దగ్గరనే కాస్త రెవెన్యూ వస్తుంది తప్ప ప్రజల దాహార్తిని తీర్చినప్పుడు డబ్బులు వసూలు చేయలేవు. అలాగే ఇరిగేషన్ అవసరాలు తీర్చడం డబ్బులు వసూలు చేయలేవు. ప్రభుత్వాలు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకోవటానికి కహానీలు నివేదికల్లో ఇచ్చి ఇలా రెవెన్యూ వస్తుందని చెప్తారు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మనం చూసాం. కానీ అది ఆచరణలో సాధ్యం కాదు. మన దేశంలో నీటి తీరువాలు రైతుల దగ్గర నీళ్ళ కొరకు వసూలు చేసే పరిస్థితి లేదు కదా. నీటి మీటర్లు పెడతానంటేనే ఎంత గొడవ అవుతుందో మనం చూసాం. ఇక రాష్ట్ర ప్రభుత్వము కూడా దీంట్లో కేంద్ర ప్రభుత్వం ముందుగా కేంద్ర ప్రభుత్వం 16,380 కోట్లు ఇవ్వాలండి. 16,380, మోర్ దెన్ 16,000 crores. 16,000 కోట్లు కేంద్రం కమిట్ అవుతుందా ఒక్క రాష్ట్రానికి? అది కూడా పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చాక. ఇప్పుడు తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ అనేది జనరల్గా నినాదం. అలాంటి తెలంగాణకే లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా
ఆంధ్రప్రదేశ్కు ఒక జాతీయ హోదా ఇచ్చారు. ఇప్పుడు దానికి అదనంగా ఇంకో ప్రాజెక్టుకు కూడా 16,000 కోట్లు ఇస్తుందా? అందులో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి పొలిటికల్ స్టేక్స్ ఎక్కువ. ఇది కాక గోదావరి కావేరీ లింక్ అని కూడా అంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ ఎజెండా వేరుంది, నదుల అనుసంధానం కాన్సెప్ట్ వేరు. సో అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనేది క్వశ్చన్. దీనికి తోడు 8,190 crores 8,000 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం. ఇది ఇమీడియట్గా కాదు గనక ప్రాక్టికల్గా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కూడా ఇవ్వగలుగుతుంది. ఇది కాక మరో 16,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా తీసుకొస్తామని. ఇది కూడా ఇప్పుడు ఎస్టిమేట్ చేస్తున్న 82,000 కోట్లు ఉంటే, కానీ మనకు అందరికీ తెలుసు అనుభవం, ఇరిగేషన్ ప్రాజెక్టులో అన్నదానికన్నా చాలా ఎక్కువ పెరుగుతాయి, రెట్టింపు కూడా అవుతుంది. అప్పుడు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే క్వశ్చన్ ముఖ్యంగా మన ముందు ఉంటుంది.